హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము అందరం కలిసి అత్త వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము అందరం. నేనైతే ఇక్కడ గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ ఈ వీడియో అయితే తీస్తా ఉన్నా ఇక్కడ నుండి. ఇప్పుడైతే అందరు వెళ్ళారు కార్లో అయితే ముందు. నేనైతే ఈ గేట్ దగ్గర కోళ్ళు ఉన్నాయి చూపిస్తా. ఇవన్నీ వీడియో దిగాలి, కోళ్ళు అవన్నీ ఇక్కడ పెంచుతున్నారంట. పోదిల్లో అత్త వాళ్ళ ఫామ్ హౌస్ ఇది. అది అక్కడ ఉంటుందిలే. ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నా గేట్ దగ్గర నుండి. ఇదేంది జొన్న బాబు? మీరు వేసుకున్నారా? మీరేనా కాపలా ఉండేది ఇక్కడ? ఇదన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం అత్త వాళ్ళదే. ఇప్పుడైతే అక్కడికి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాము. రండి వెళ్దాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంది, చాలా బాగుంటుంది. ఇదంతా రోడ్డు, తార్ రోడ్డు పోయాలని చెప్పి, సిమెంట్ రోడ్డు మరి తార్ రోడ్డు పోయాలని చెప్పి అది ఒక కంకర అదంతా పోసారు. వీళ్ళు అత్తలు అందరు వెళ్ళారు, సులోచన వాళ్ళు. నేను ఇక్కడ దిగా కార్ అయితే. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము, కానీ అప్పుడు నేను ఎప్పుడు వాయిస్ ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు. ఎవరికో మ్యూజిక్ పెట్టి అలా చేశాను కదా. ఈసారి అయితే వాయిస్ ఇస్తున్నా. ఇదిగో ఇక్కడ నుండి అయితే రోడ్డు ఉంది. రోడ్డు అంటే ఇదేలే, ఫస్ట్ నుంచి ఇదే. ఇక్కడ అంతా దున్ని పెట్టారు. ఇంతకుముందు అయితే మొత్తం గడ్డి అలా ఉండేవి, చిల్ల చెట్లు అలా ఉండేవి. ఇప్పుడు బాగా చేశారు కదా, బాగుంది. ఇక్కడి నుంచి అయితే ఫినిషింగ్ వేసారు చూడండి. దీంట్లో మొక్కలు, స్విమ్మింగ్ పూల్, అక్కడ రూమ్స్ అవి బాగున్నాయి, చాలా బాగుంది. లోపల అయితే చాలా బాగుంది కదా. అక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది. అక్కడ లోపల నుంచి వెళ్దాము. ఇది ఇక్కడ ఒక బీరకాయ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఇదిగో బీరకాయ. ఇంకా లోపల చాలా ఉంటాయి. ఇగో చుక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఇలా లోపల ఎన్ని ఉన్నాయో చుక్కుడుకాయలు, బీరకాయలు. అదిగో స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది కదా. ఇక ఇక్కడ ఏందో వాటర్ కింద పోతున్నాయి, లీకేజ్ ఉన్నట్టుంది. లోపల కాకరకాయలు అన్నీ చాలా ఉన్నాయంట. సరే చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదిగో చుక్కుడు చెట్టు చూడు, చాలా పెద్దది. ఇక్కడైతే నాకు భలే నచ్చింది. ఇది వైట్ పూలు చూడండి, అసలు ఎంత బాగా వచ్చినాయో. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను ఇది వీడియో అయితే తీస్తా. ఇది ఇంతకుముందు కట్ చేయలేదులే, ఇప్పుడు కట్ చేశారు. చాలా బాగుంది, బుట్టలాగా ఉంది కదా. ఇటు చూడండి, పందిరిలాగా వచ్చేసింది. చాలా బాగుంది. ఇలా చూడండి, అసలు ఎంత బాగుందో. మొత్తం ఈ చెట్టు అంటే చూడండి అసలు ఎంత బాగుందో. అటు చూడండి, ఆ పూలు బాగా నచ్చినాయి నాకైతే. గేట్ ఉంది, గేట్లో నుంచి లోపలికి వెళ్దాం. ఇదిగో మా పెదనాన్న అయితే ఎదురొస్తా ఉన్నాడు. మా శైల వాళ్ళ మామయ్య అయినా, మా శ్రీకాంత్ వాళ్ళ డాడీ. పెదనాన్న ఏం తిరిగి వస్తున్నావు అప్పుడే? అయిపోయింది అప్పుడే, చూసావా? ఇదిగో చూడు, ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్. ఇక్కడ బంతి పూలు, ఎక్కడికి పోయినా బంతి పూలు చూడాల్సిందే మేము. ఇదిగో వీళ్ళందరూ చూడండి ఇక్కడ. ఇది ఫామ్ హౌస్. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం పండి. ఇక్కడైతే పెట్టగూళ్ళు చూపిస్తారండి మీకు, భలే ఉంటాయి. ఇక్కడ పెట్టగూళ్ళు, పెట్టలకు గూళ్ళు పెట్టారు చూడండి, ఎంత బాగుంటుందో. అయ్యో అయ్యో భలే ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇక్కడ
ఇగో ఇవి చూడండి ఎంత బాగున్నాయో, రియల్గా ఉన్నాయి. అదన్నమాట. ఇక్కడ టమోటాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టమోటాలు ఇవన్నీ అయ్యే. ఇగో మొత్తం అయ్యే. ఇక్కడేమో వంగ చెట్లు ఉన్నాయి, వంకాయలు కూడా ఉన్నట్టున్నాయిలే. చీడ పట్టింది, అవును. ఇక ఇవి బాగున్నాయి పెదనాన్న, టమోటాలు బాగున్నాయి. టమాటాలు అంటే కింద పడకుండా ఉంటే బాగుంటాయి అమ్మా. అవును, అవి పెరుగుతా ఉంటే కట్టుకుంటా పోతుండాల. అవును. అవి ఎంత గట్టినా సార్ కింద పడిపోతా ఉన్నాయి, తెగరాలిపోయింది. మదనపల్లి కాడికి పోయి చూసి రాపో. అవునవును, అవి మనం ఏం చేస్తాం, మనం ఈ రోంతరికి ఏం చేస్తాం. అది లేకపోతే పెదనాన్న మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం పైర్లు వేస్తున్నారు? ఏం పైర్లే, వరి మిల్లు, గుత్తకిచ్చిన వరి మిల్లు ఏదో ఉంది కదా, అది చేపిస్తున్నావా? నేను లేదు, మా బామ్మ చేసుకుని మనకెందుకు అయింది రిస్క్ లేదు. రిస్క్ పడలేరులే ఇప్పుడు. ఆయన కూడా అమ్మాలంటున్నాడు. ఆయన మీద మేము కూడా జంపు మా ఊరికి. అదే మీదే ఊరు? గన్నమారపల్లె. గన్నమారపల్లె, డీజిపేట రూట్. సీతాంప నుంచి ఆ ఊరికి ఎంత దూరం ఉందో, సీతాంప మా ఊరు ఎంత దూరం. ఇది ఉదయగిరి రోడ్డు, అది డీజిపేట. అన్నీ వేసుకోవాలని అనుకుంటున్నాం. పెద్ద వస్తే ఆగస్టులో అదేలే, మాకు ఎవరు లేరులే. అదేలే పెదనాన్న. ఇది ఇక్కడ చూడండి బంతి చెట్లు అన్నీ. ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ బంతి చెట్లు నాటారు. ఇదన్నమాట. ఇగో ఇట్లా చూస్తున్నా కూడా అసలు ఎంత బాగున్నాయో చూడి ఈ పూలు. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ పిల్లలందరూ ఈత కొడుతుంటే చూపించాను కదా. ఇక్కడ వైట్ ఏంటి గులాబీ పూలు కాదు, మందార పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. వావ్, సూపర్ కదా. కెమెరాలో ఎలా వస్తున్నాయో ఏమో కానీ రియల్గా బాగున్నాయి. ఇక్కడ ఒకటి మీకు వింతకాయలాగా ఉంది చూడండి, బెండకాయ చూడండి ఎంత ఎంత లావుగా ఉందో. కెమెరాలోనేమో చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ బంతి పూలు, ఇదేంటి గులాబీ చెట్టు కూడా అది అక్కడ ఒకటి ఉంది. ఈ గుండు మల్లెలు, ఇదేమో బొప్పాస్ చెట్టు. ఇదిగో ఇవన్నీ ఇలా ఉన్నాయి. చిక్కుడు చెట్లు, అవి బీర చెట్లు అన్నీ మొత్తం చుట్టూ ఉన్నాయి. ఈ ఫెన్సింగ్ చుట్టూ వేసింది. ఇది ఇది కూడా చిక్కుడు చెట్టే. ఇగో ఇవి కూడా అయ్యే టమోటా చెట్లే. అన్నిటికి నీళ్లు పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకటి హాలు, ఇదైతే అందరు కూర్చోవడానికి, తర్వాత చూపిస్తా. ఇదైతే ఇక్కడ అందరు పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడైతే ఈ అరుగులు మీద కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇదైతే బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇదైతే కిచెన్. ఈ మధ్యలో కూడా చూడండి అరుగులు చాలా బాగున్నాయి కదా. అరుగులు కూడా చూపించాలండి. అటు కూడా పిల్లలు అయితే ఇదిగో ఇక్కడైనా కూర్చోవచ్చు. ఈ ప్లేస్లో కూడా కూర్చోవచ్చు. నేను కూర్చొని చూపిస్తా. ఇది ఇక్కడ కూర్చోవచ్చుంటే చాలా బాగుంది కదా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో కూర్చుంటే. ఓకేనా? ఇప్పుడైతే కిచెన్ దగ్గర కూర్చుంది. ఇదైతే కిచెన్, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే గోంగూర. ఇక్కడ
అదైతే వంగ చెట్లు మళ్ళీ బెండ చెట్లు అన్నీ కలిసి ఉన్నాయి. ఇదిగో ఇటు కూడా గోంగూర, అదిగో టమోటా చెట్టు అక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్? జూమ్ చేస్తున్నా. ఇదిగో ఇది తాళం వేసినట్టున్నారు ఫ్రెండ్. ఇక్కడ తాళం వేసారులే, అన్నిటికీ వేసారు. మొత్తం అన్నిటికీ తాళాలు వేసారు. ఇప్పుడైతే తాళం తీయడానికి లేట్ అయింది. ఇక్కడైతే చాలా బాగుంటుంది. వీడియో ఒకసారి ఆపేసి ఇక్కడికి రండి. ఇక్కడ కూడా ఫిల్ అవుదాం. అడుగుంది, ఈ అడుగులు నన్ను బాగా పిలుస్తూ ఉన్నాయి. ఈ ప్లేస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. మనకు కూడా ఇలాంటిది ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇలా కట్టుకోలేమేమో, అందరికీ కుదరదు కదా, ప్లేస్ కూడా ఉండాలి కదా. సరే, ఇలా కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చి ఈ అరుగు మీద కూడా ఫిల్ అవ్వచ్చు. ఇక్కడ కూడా బాగుంది, చాలా బాగుంది ఇక్కడ కూడా. సరే, అక్కడికి కూడా వెళ్దాం. నాకు నచ్చిన ప్లేస్లో కూర్చుంటా, నాకు నచ్చిన ఫుడ్ తింటా, అంతే కదా, రావచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి రండి. ఇక్కడ కూడా చూడండి, అసలు మొక్కలన్నీ చాలా బాగున్నాయి. ఇదైతే నేరేడు చెట్టు, అదైతే బత్తాయి చెట్టు, ఇది ఏం చెట్టు తెలియదు. ఇవి కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇటు ఉసిరి చెట్టు, ఇంకా ఇటు రావాలి. తినేరాదు దొరకట్లే ఒక్కళ్ళు కూడా. మేము పరిగెత్తిస్తున్నాం. ఎందుకు హ్యాండ్ సరే, ఒక్క నిమిషం. ఇక్కడ కూడా కూర్చున్నాము. మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ కూడా కూర్చొని టీ తాగుతాం. చాలా తక్కువ సార్లు వచ్చింది, ఒక 5-6 సార్లు వచ్చి ఉంటాం మేము. అయినా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే మాకు. అది అక్కడ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. మేమైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ ఇటు తిరుగుతూ ఉన్నాం. సరే, ఇట్టండి, ఇటు నుంచి అటు వెళ్దాం. ఇది దిక్కులు పెట్టి ఇట్లా వాటర్ అయితే చెట్టు ఇగో ఇక్కడ సపోటా కాయలు చూడండి. ఇంత చిన్న చెట్టుకు సపోటా కాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో చూడు, 5-6 కాయలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఇకైతే ఈ మొక్కలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఉసిరి చెట్టు, మునగ చెట్లు, మునక్కాయలు లేవులే. మునగాకు కూడా చాలా మంచిది. ఇది చాలా మంచిదంట. చాలా జబ్బులకు మంచి మందు అంటే ఇది. అంటే దీన్ని కూడా మంచిగా వాడచ్చు. ఇది కొబ్బరి చెట్టు, ఇది వేప చెట్టు, ఇది ఏమో బొప్పాయి చెట్టు, ఇది మళ్ళీ మునగ చెట్టు. ఇక మునక్కాయలు చిన్న చిన్న కిందల్లో ఇవన్నీ కొబ్బరి చెట్లు, మునగ చెట్లు పైకి మొత్తం. ఇదేమో జామ చెట్టు. అది ఆ తాటి చెట్టు చూడండి, అసలు అవన్నీ పిక్కల గూళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. అవి రియల్గా ఉన్నట్టే ఉన్నాయి కదా, కానీ తయారు చేపించారంట. ఇగో జామ చెట్టుకి పిందెలు వస్తున్నాయి చిన్న చిన్న. ఇప్పుడు ఇగో ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ సీతాఫలం చెట్లు అయితే 2 ఉన్నాయి. ఇగో మేడి చెట్లు అయితే 2 ఉన్నాయి. చెట్లు ఇగో కాయలు అయితే ఉన్నాయి. పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు. మేము పోయినసారి వచ్చినప్పుడు ఇది చాలా చిన్న చెట్టు. ఇదిగో సీతాఫలం కాయ అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది చాలా పెద్ద కాయ వచ్చేసింది. ఇది ఒక కాయే ఉంది, ఇంకా కాయలు అయితే లేవు. ఇక్కడ బత్తాయి చెట్టు లాగా ఉంది. ఇది దీనికి కూడా కాయలు లేవు. ఈ సీతాఫలం చెట్టుకి అయితే లేవు కాయలు. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, దీనికి కూడా కాయలు అయితే రావు. ఇక్కడ ఇది చింత చెట్టు, ఉసిరి చెట్టు, ఇది కూడా ఉసిరి చెట్టు.
ఇగో టమోటా చెట్లు చూడు ఎంత బాగున్నాయి. టమోటా కాయలు కూడా ఫుల్గా ఉన్నాయి. ఇగో అసలు చూడండి అన్ని పచ్చి పండు అన్నీ ఉన్నాయి. ఎంత బాగున్నాయి. ఇక్కడ మా వాళ్ళు కాయలు అయితే కాస్తున్నారు. ఒక చెట్టు మీద 3 గాడి చేస్తున్నారు. చూద్దాం. సొరకాయలు చాలా పెద్ద కాయలు ఉన్నాయేమో అనుకుంది. చాలా చిన్న కాయలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ మా సుదర్శనకు దొరికినవి పెద్దగా చెప్తా ఉంది. ఇదిగో ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, అది చిక్కుడు చెట్టు. రెడీగా సొరకాయ అయినా వాళ్ళ ఊరి నుంచి ఇప్పుడే వచ్చిందిలే. అప్పుడే సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు పట్టుకొని తిరుగుతుంది. సర్లే గిట్టు చుట్టూ బీరకాయ అల్లదిగో ఒక బీరకాయ ఎక్కడ కింద. ఇదిగో ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇదిగో చాలా పెద్ద కాయ ఇది. అక్కడికైతే పట్టుకోవడానికి అందట్లా. అది అక్కడ ఒక కాయ ఉంది చూడు, ఆకుల మధ్యలో. ఇవన్నీ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు అంటే పిందెలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దవి అయితే లేవు. ఇక్కడ కూడా అట్టి చెట్టు ఉంది. సరే, అక్కడైతే వంకాయలు లేవు, వంగ చెట్టు అయితే ఉంది. ఇదేం చెట్టో నాకైతే తెలియదు. సరే, ఇది చూపి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బంధువులకు షేర్ చేయండి. లైక్ అయితే తప్పకుండా కొట్టండి. కొంతమందికి రీచ్ అవుద్ది నా వీడియో అయితే. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ తీసి మంచిగా వీడియోస్ అయితే చేస్తాను. మీకైతే నాకైతే మీ సపోర్ట్ కావాలి. ఓకే అండి, బాయ్. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా ఎక్కువ తెచ్చారు. మా అత్త అయితే డైలీ పంపించేది ఎవరితో ఒకరికి. ఇదైతే బొప్పాయి చెట్టు. ఇది ఏం చెట్టో తెలియదు. ఇది కూడా చాలా బాగుంది. స్మెల్ చాలా బాగుంది. పూలు ఇవన్నీ వంగ చెట్లు. ఇది చూడండి ఎంత ఎక్కువ పెద్ద చెట్లు అయిపోయినాయి. అక్కడ నుండి ఇక్కడ వరకు నాటింది. పైగా ఈ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు పూత వస్తుంది. అదేం చెట్టో తెలియదు. ఇది అది ఒకటే చెట్టు. ఇక్కడైతే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. అందరం ఇంకా బయలుదేరుదామని చెప్పి బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇంకో చోట అయితే గోంగూర ఆకుకూరలన్నీ ఉన్నాయంట. అత్త అయితే గోంగూర అవి కోసుకుంది రండి అని చెప్పి తీసుకెళ్తా ఉంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం పదండి. ఆకుకూరలు మొత్తం ఉన్నాయంట. ఇక్కడ ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూద్దాం. ఈ బోరు దగ్గర అయితే ఆకుకూరలు ఉన్నాయని చెప్పి అత్త ఇక్కడికి వెళ్ళమనింది. ఇదిగో ఇక్కడ అన్ని ఆకుకూరలు పోసారు. చాలా బాగుంది కదా. అదేందో రెడ్గా పింక్ కలర్లో కనిపిస్తుంది, రెడ్ కాదు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏందో. ఇది అక్కడికి వెళ్ళి చూస్తే ఏందో అర్థమైద్ది. ఇక్కడైతే వాటర్ అంతా వేస్ట్ అవుతున్నాయి. అన్నీ ఆకుకూరకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే. ఇదిగో ఇక్కడంతా ఆకుకూరలే. ఇది మొత్తం ఈ బెండ చెట్లు, ఇక్కడ కూడా టమోటా చెట్లు ఉన్నాయి. ఇది మొత్తం అయ్యే. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఎండ విపరీతంగా ఉంది అసలు ఈరోజు. చుక్కకూర పూలు వచ్చినాయి. చుక్కకూర, పాలకూర పూలు అయ్యి. నేను ఇప్పుడు దూరం నుంచి చూపించా కదా పింక్ కలర్లో అని. అవి అయితే అవి. అక్కడ గోంగూర అన్నీ ఉన్నాయిలే. ఆ గిట్టమ్మటి గోంగూర కూడా ఉంది. చాలా బాగుంది. తోటకూర, గోంగూర కోద్దాం. అది పాలకూర, చుక్కకూర మొత్తం ఒక్కొక్క ఇది నాటారు.
ఇగో దొండయి బెండయి అన్నీ, టమోటాలు, పాలకూర, చుక్కకూర, తోటకూర అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇగో బెండయి. ఎండ అయితే అసలు ఎట్టుందో. ఇగో కాకర చెట్లు ఇక్కడ. ఇది మొత్తం కాకర చెట్టు పాదులు. ఇక అక్కడ బీరయ్య కూడా ఉన్నాయి. ఇదన్నమాట. ఇది భలే ఉంది అసలు. గోంగూర మొన్న పంపిస్తే, మీరు కాదులే, మీరు కొయ్యండి. ఇదన్నమాట. ఇదిగో ఇది చూడండి గోంగూర. అసలు ఎంత బాగుందో. వీళ్ళిద్దరు చూడు పోటీలు పడి కోస్తా ఉంది. ఎందుకు శైలు అంత నీరసపోయినావు?